క్యాలీఫ్లవర్ పచ్చడి సేమ్ ఆవకాయ ఎలా ఉంటుంది టేస్ట్, ఇది కూడా అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. క్యాలీఫ్లవర్స్ ఈ సీజన్లో బాగా వస్తాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్కి వెళ్ళి ఒక క్యాలీఫ్లవర్ తెచ్చుకొని ఇలా పెట్టుకోండి. నేను చూపించే పద్ధతిలో 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. సేమ్ ఆవకాయ టేస్ట్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసి వాటర్ని మరగనియడం కూడా అవసరం లేదు. నార్మల్గా కొంచెం వేడెక్కితే చాలు. ఈ వేడెక్కిన వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలానే వదిలేసేసి కిందికి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే ఏమైనా పురుగులు ఉంటే అవి కిందికి వెళ్ళిపోతాయి. క్యాలీఫ్లవర్స్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి. ఇప్పుడు నేను వీటిని స్ట్రైనర్లోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని ఒక క్లాత్లో ఆరబెడతాను. నేను ఒక పూట మొత్తం ఆరబెట్టాను. మొత్తం తడి లేకుండా డ్రై అయిపోయాయి. ఇలా ఒక పూట మొత్తం ఆరనివ్వాలి. ఎండలో అయినా పెట్టుకోవచ్చు. మొత్తం డ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ గిన్నెతో చూపిస్తున్నానో అదే గిన్నెతోటి అన్ని కొలతలు చూపిస్తాను. ఈ గిన్నెతోటి నాకు 3 గిన్నెల వరకు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయి. ఇప్పుడు అదే గిన్నెతోటి 1/2 కప్పు వరకు ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవాలని వేయించుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకున్నాను. వీటిని మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని మాడనివ్వద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఒకసారి చూపిస్తాను. అలా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది. అప్పుడే మీకు వేగిపోయినట్టు అర్థమైపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్. ఇప్పుడు మనం ఆవపిండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని నాకు సగం గిన్నె వరకు వచ్చింది. అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి. సేమ్ అదే గిన్నెతోటి నిండా కారం తీసుకోవాలి. గిన్నె నిండా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ 2 స్పూన్స్ తీసేసైనా యాడ్ చేసుకోవచ్చు. నేను గిన్నె నిండా తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నె సగం వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్, కారము, ఆవపిండి అన్నీ ముక్కలకి పట్టేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. నేను అది లాస్ట్లో యాడ్ చేశాను. వెల్లుల్లి, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది లాస్ట్లో యాడ్ చేశాను, మర్చిపోయాను. ఇప్పుడు అదే గిన్నె నిండా ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇది ఫ్రీడమ్ ఆయిలే, నార్మల్ వంటలో వాడుకునే ఆయిలే. పల్లి నూనె ఉంటే పల్లి నూనె యాడ్ చేసుకోవచ్చు, అదే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. నేను ఫస్ట్లోనే యాడ్ చేయాలి కారము అవి వేసినప్పుడే, కానీ అవి మర్చిపోయాను. అందుకే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా మొత్తం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది మంచిగా గాజు దాంట్లో కానీ ఒక స్టెయినర్ డబ్బాలో కానీ పెట్టుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను తాలింపు కూడా పెట్టచ్చు, కానీ ఇప్పుడు పెట్టట్లేదు. నెక్స్ట్ డే చూపిస్తాను. నెక్స్ట్ డే పెడదామనేసి డబ్బాలో పెట్టేశాను. నెక్స్ట్ డే ఎలా ఉందో చూపిస్తాను. అది కూడా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ గిన్నె నిండా కాకుండా కొంచెం కొంచెం తక్కువ ఎన్ని తీసుకున్నానంటే నేను ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ నిమ్మకాయలు. నిమ్మరసం కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు మొత్తం డబ్బాలో పెట్టేసుకున్నాను కదా, వేడివేడి అన్నం రెడీగా ఉంది. ఎందుకు ఇది వేస్ట్ చేయడము ఈ ఊట అని చెప్పేసి మంచిగా కలిపేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుంది అదే టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఆవపిండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది.
ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవడం అవసరం లేదు, బయటైనా పెట్టేసుకోవచ్చు. 2 నెలలు ఈజీగా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా. మా పాపకు పెడుతున్నాను. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను. ఫస్ట్ చిన్నపిల్లలకు పెట్టొద్దని ఫస్ట్ నేను టేస్ట్ చేశాక మా పాపకు పెట్టాను. తను కారం తింటుంది కాబట్టి తనకి నచ్చింది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. పైన చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటాను. దీన్ని మొత్తంని గిన్నెలోకి తీసేసుకొని, ఎందుకంటే ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసుకొని తాలింపు కోసము కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఒక గిన్నె నిండా ఆయిల్ పోసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా దంచి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు ఇవి యాడ్ చేసేసాను. ఇది మొత్తం చల్లారినాక అప్పుడు పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో క్యాలీఫ్లవర్స్ బాగా వస్తాయి కదండి. ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకొని ట్రై చేయండి. ఏముంది, ఒక క్యాలీఫ్లవర్ 30 రూపీసో 20 రూపీసో పడింది. ఒక క్యాలీఫ్లవర్ నాకు ఇలా డబ్బా 1 కేజీ 750 గ్రామ్స్ డబ్బా అది నేను చూపించింది. దానికి సగం వరకు వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్లలో ఏదైనా పచ్చడి పెట్టాలంటే ఇదే పచ్చడి పెడతారు, ఈ సీజన్ కాబట్టి. సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.